వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న హౌస్ వచ్చేసి 200 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ హౌస్ అండి. ఇది వచ్చేసి మనకు రాంపల్లి హైదరాబాద్లో లొకేటెడ్ అయింది. ఈ యొక్క ప్రాపర్టీ వచ్చేసి మెయిన్ రోడ్కి చాలా అంటే చాలా దగ్గర ఉంటుందండి. చూడొచ్చు వెహికల్స్ వెళ్తున్నాయి కదా, అదే మెయిన్ రోడ్ అనమాట. ఇంటి ముందున్న రోడ్డు కూడా 33 ఫీట్ రోడ్ ఉంటుందండి, వైడ్ రోడ్. మనకు హౌస్ డైమెన్షన్స్ కూడా 3650 అండి. ఇల్లు చూడొచ్చు చాలా బాగా వస్తుందండి. సో మీకు పార్కింగ్ ఏరియా అంతా కూడా చూడొచ్చు, చాలా బాగా గ్రానైట్తో ఇచ్చారండి, చాలా నీట్గా ఉంటుంది. సో మనకు బోరు సంపు అన్నీ ఉన్నాయండి, అలాగే వాటర్ ఫెసిలిటీ కూడా ఉన్నది ఏరియాలో. చూడండి, మీకు పార్కింగ్ ఏరియా కూడా చాలా బాగా వస్తుందండి. చూడొచ్చు, మొత్తం కూడా గ్రానైట్తో ఇచ్చారండి. మీకు గ్రాండ్ లుక్తో హౌస్ అయితే ఉంటుందండి. మీరు చూడండి, సో మంచి పార్కింగ్ ప్లేస్ ఇచ్చారు. అలాగే పైన ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు, లేటెస్ట్ ట్రెండ్ తగినట్టుగా మనకు ఈ యొక్క ఫాల్ సీలింగ్ డిజైన్ అయితే కూడా ఇవ్వడం జరిగిందండి. మన పార్కింగ్ ఏరియా అంతా కూడా గ్రానైట్తో ఇచ్చారు, అలాగే మంచి పార్కింగ్ స్పేస్ ఇచ్చారు. అలాగే మనకి సెట్ బ్యాక్స్ కూడా చూడొచ్చు అండి, చాలా మంచి సెట్ బ్యాక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకు గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి 2 BHK వస్తుందండి, అలాగే ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి 3 BHK వస్తుంది. మీరు చూడొచ్చు, డోర్స్ కూడా అండి చాలా అంటే చాలా నీట్గా వచ్చినాయి. మీరు చూడొచ్చు, మంచి హైట్, మహద్వారం కూడా చాలా బాగా ఇచ్చారు. అన్నీ కూడా టేక్ డోర్స్ అండి. మీకు చూడండి, మంచి క్వాలిటీ టేక్ డోర్స్ చాలా నీట్గా వచ్చింది. ఇది పూజా రూమ్ కండి. సో రెడీ టు ఆక్యుపై అండి. ఆల్మోస్ట్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. మనకు స్టెప్స్ దగ్గర వచ్చేసి ఒక గెస్ట్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారండి, వాష్ ఏరియా లాగా. చూడొచ్చు మీరు, ఫ్రంట్ ఇచ్చిన వెలివేషన్లో కూడా చాలా టైల్స్ డిజైన్ కానివ్వండి అంతా కూడా చాలా బాగుందండి. అలాగే మనకు మెయిన్ ఎంట్రన్స్ ఏదైతే ఉన్నదో, ఈ మహద్వారం ఏదైతే ఉన్నదో అంతా కూడా చాలా నీట్గా గ్రానైట్తో ఫినిషింగ్ ఇచ్చారు చుట్టూ. అలాగే ద్వారం కూడా చూడొచ్చు, చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్తో మనకు ఉన్నది. మంచి ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి. డోర్స్ కూడా అండి మామూలుగా మనకు రెడీమేడ్ డోర్స్ కాదు, టేక్ డోర్స్ ఇచ్చారు. అన్నీ కూడా చాలా మంచి టేక్ డోర్స్ ఇస్తున్నారు. చూడొచ్చు మీరు, హాల్ సైజ్ అండి ఇది. మనకు మార్బల్ ఫ్లోరింగ్ అయితే ఇవ్వడం జరిగింది. డోర్స్ కూడా చూడొచ్చు మీరు, సో ఫినిషింగ్ ఉన్నాయి. సో మార్బల్ ఫ్లోరింగ్, డోర్స్ కూడా చూడండి చాలా నీట్గా ఉందండి. డోర్ డిజైన్ కూడా చూడొచ్చు, చాలా నీట్గా వచ్చింది. ఏనుగు కలిశం ఇట్లా డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది. డోర్ సైజ్ కూడా చాలా బాగుందండి. సో ఫాల్ సీలింగ్లో మనకు లైట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. చూడొచ్చు మీరు, కనెక్షన్స్ అన్ని ఇస్తున్నారు. సో మీకు ఇది డైనింగ్ స్పేస్ అండి, ఇది డైనింగ్ ఏరియా. మనకు సౌత్ డోర్ ఉంటుంది. ఈ యొక్క ప్రాపర్టీ వచ్చేది ఈస్ట్ ఫేస్ అండి. మీరు చూడొచ్చు, మనకి ఇక్కడ పూజా రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. ప్రతి విండో దగ్గర కూడా గ్రానైట్తో ఇచ్చారండి, ఫినిషింగ్ ఇచ్చారు. UPVC విండోస్ అయితే ఇచ్చారు. సో మనకు చూడొచ్చు, చిన్న స్పేస్ కూడా చాలా బాగా వచ్చింది. సో ఇక్కడ మనకి డోర్స్ అన్నిటి కూడా టేక్ డోర్సే అండి, అన్ని టేక్ డోర్స్ ఇచ్చారు. సో సెట్ బ్యాక్స్ కూడా చాలా బాగా వచ్చినాయండి. మెయిన్ రోడ్కి జస్ట్ 50 మీటర్స్ లోపే ఉంటుందండి, చాలా నియర్ బై మెయిన్ రోడ్ అనమాట ఇదంతా. సో ఇక్కడ చూడొచ్చు, మనకు బెడ్రూమ్ అనేది మాస్టర్ బెడ్రూమ్. సైజెస్ కూడా చాలా బాగా వచ్చినాయి. సో ఇట్లా అటాచ్డ్ బాత్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారండి. సైజు కూడా చాలా బాగా వచ్చినాయి. బాత్రూమ్ సైజెస్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా వచ్చినాయండి. 200 స్క్వేర్ యార్డ్స్ని బాగా యూటిలైజ్ చేశారండి. మంచి స్పేసెస్గా గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK కన్స్ట్రక్షన్ చేశారు, అలాగే ఫస్ట్ ఫ్లోర్లో 3 BHK కన్స్ట్రక్షన్ చేశారు. మొత్తం కూడా అన్నీ కూడా మీకు చూపించడం జరుగుతుంది. మీరు చూడొచ్చు, డోర్స్ అయితే కూడా క్వాలిటీ డోర్స్ అయితే మనకు పెట్టడం జరిగిందండి. మనకు నార్త్ సైడ్ ఒకటి డోర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ యొక్క చిల్డ్రన్ బెడ్రూమ్లో అయితే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారండి. సో మీరు బాత్రూమ్ సైజెస్ కూడా చూడొచ్చు. సో ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా ఇచ్చారండి బాత్రూంలో. సో మనం ఫస్ట్ ఫ్లోర్ కూడా వెళ్దామండి, చూద్దాం ఎలా వచ్చింది వర్క్ అంతా కూడా. సో ఈ యొక్క ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి మనకు 1,90,00,000 చెప్తున్నారండి. స్లైట్లీ నెగోషియబుల్ కూడా ఉంటుంది, ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు. సో వర్క్ పరంగా అయితే ఇల్లు అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. సో ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. స్టెప్స్ అండ్ మనకి చూడొచ్చు, మీరు గ్రానైట్ తెచ్చారు. మనకు బాల్కనీ స్పేస్ కూడా చాలా బాగా వచ్చిందండి. మంచి బాల్కనీ స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు.
మనకు మెయిన్ ఎంట్రన్స్ అండి, మహద్వారం ఉంది చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. చాలా మంచి క్వాలిటీ డిజైన్తో చాలా గ్రాండ్ లుక్తో వచ్చిందండి. డిజైన్ అయితే ద్వారం డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది. సైజు కూడా ద్వారం సైజు కూడా చాలా పెద్దదిగా ఉందండి. సో మనకు మెయిన్ రోడ్కి కూడా చూడొచ్చు, చాలా అంటే చాలా దగ్గర ఉంటుంది. కార్లు వెళ్తున్నాయి కదండి, వెహికల్ వెళ్తున్నాయి కదా, అదే మనకు మెయిన్ రోడ్ అనమాట. మెయిన్ రోడ్కి చాలా దగ్గర ఉంటుంది, 33 ఫీట్ రోడ్ ఉంటుంది. సో మీకు చూడండి, మనకు ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి ఇంకా గ్రాండ్గా వచ్చిందండి వర్క్ అయితే. వెట్టిఫైడ్ టైల్స్ ఇచ్చారు. హాల్ సైజ్ అయితే చాలా బాగుందండి. సో ఈస్ట్కి ఒక డోర్ ఉందండి, అలాగే మనకు నార్త్ కూడా ఒక డోర్ ప్రొవైడ్ చేశారు. సో ద్వారం సైజు కూడా చూడొచ్చు. ఈస్ట్ డోర్ మహాద్వారం సైజ్ అయితే చాలా బాగా వచ్చిందండి. సో బిల్డర్ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఈ బిల్డింగ్ అయితే కట్టాడండి. ఆయనకు ఒక ప్యాషన్ ఉంది, మంచి క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేయాలనేసి. సో దాన్ని బేస్ చేసుకొని ఈ కన్స్ట్రక్షన్ అయితే జరిగింది. మీకు టీవీ యూనిట్ దగ్గర కూడా చూడొచ్చు, చాలా బాగా వచ్చింది. సో మనకి ఇక్కడ 3 BHK వస్తుందండి. సో మీరు చూడండి, పూజారం వచ్చింది. సో మనకు చుట్టూ కూడా గ్రానైట్ ఇచ్చారండి విండోస్కి. సో ఓపెన్ కిచెన్ అండి. సో కిచెన్ సైజ్ కూడా చూడొచ్చు మీరు, చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అండి, అలాగే ఇక్కడ వాష్ ఏరియా అండి. సో వాష్ ఏరియా చూడొచ్చు మీరు, చాలా బాగా వచ్చింది. మనకు టేక్ డోర్స్ ఇవ్వడం జరిగిందండి. డోర్స్ అన్నీ కూడా ఒక బాత్రూమ్కే ఫ్లష్ డోర్స్ ఇస్తున్నారు. సో మనకి ఇది డైనింగ్ స్పేస్ అండి. ఫాల్ సీలింగ్ డిజైన్ అంతా చూడొచ్చు. ఆల్మోస్ట్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిందండి, రెడీ టు ఆక్యుపై స్టేజ్లో ఉంది. మనకి ఇక్కడ వచ్చేసి ఇదొక బెడ్రూమ్ అండి, ఇటొక బెడ్రూమ్ వస్తుంది, ఇదొక బెడ్రూమ్. 3 బెడ్రూమ్స్ అండి. 3 బెడ్రూమ్స్ వచ్చినాయి, చాలా సఫిషియెంట్గా వచ్చినాయండి. ఫస్ట్ ఈ బెడ్రూమ్కి వెళ్దాం, చూద్దామండి ఎలా వచ్చింది వర్క్ అంతా. సో ఇది కూడా బెడ్రూమ్ అండి. సో ఇక్కడ ఒక బెడ్రూమ్ అండి. సో ఇది ఒకటి కామన్ బాత్రూమ్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో ఇది కామన్ బాత్రూమ్ అండి దీనికి. సో ఇక్కడ ఒక బెడ్రూమ్ వస్తుంది. సో ఇటు ఒక బెడ్రూమ్. సో ఈ 2 బెడ్రూమ్కి ఏ బెడ్రూమ్కి ఆ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. సో ఈ బెడ్రూమ్ చూద్దామండి ఎలా వచ్చింది అనేసి. సో మీకు చూడొచ్చు, పైన ఫాల్ సీలింగ్ డిజైన్, సైజ్ కూడా చాలా బాగా వచ్చినాయి. ఎవరైతే మెయిన్ రోడ్ దగ్గరలో ఏమైనా ప్రాపర్టీ చూస్తున్నారంటే ఈ యొక్క ప్రాపర్టీని కన్సిడర్ చేయొచ్చండి. మనకు ప్రైజ్ విషయానికి కూడా మనకు 1,90,00,000 చెప్తున్నారు. ఫిక్స్డ్ ప్రైజ్ అయితే కాదు, నెగోషియేట్ చేసుకోవచ్చు. ఇల్లుని బట్టే ప్రైజ్ అండి. ఇల్లు అయితే చాలా గ్రాండ్గా ఇచ్చారు కాబట్టి ఆ ప్రైజ్ ఉంది. సో ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి. సో మాస్టర్ బెడ్రూమ్లో ఇచ్చిన వెట్టిఫైడ్ టైల్స్ అయితే చూసారు కదా, చాలా డిఫరెంట్గా ఇచ్చారు. సో ఇది కూడా చాలా బాగుందండి. సో పైన ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చాలా యూనిక్, చాలా బాగా వచ్చింది. వెంటిలేషన్ కూడా మీరు చూడొచ్చు, చాలా బాగా వచ్చింది వెంటిలేషన్. ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి. సో మీరు ప్రతి బాత్రూమ్ను గమనించండి, మనకు ద్వారాలు లేవండి, దీనికి గ్రానైట్తోనే ఇచ్చారు. సో మనకు చదలు పట్టడాలు ఇట్లాంటి ఏం ప్రాబ్లం లేకుండా మనకు మొత్తం కూడా గ్రానైట్తో ఇచ్చారు, చూడొచ్చు మీరు. సో ఇల్లు అనేది చాలా అంటే మనం ఒకసారి కొంటాం కాబట్టి ఇంత మంచి క్వాలిటీతో చాలా గ్రాండ్ లుక్తో ఉన్నదండి హౌస్ అయితే. మనకు ఎవరైతే ఈ ప్రాపర్టీ నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ బంధుమిత్రులు ఎవరన్నా 200 స్క్వేర్ యార్డ్ హౌసెస్ పర్చేజ్ చేయాలని చూస్తుంటే వాళ్ళకి ఈ హౌస్ని పంపించండి. ఈ యొక్క హౌస్ అయితే చాలా బాగా నచ్చుతుంది, ఎందుకంటే గ్రాండ్ లుక్తో ఉన్నది. సో మనకు సెట్ బ్యాక్స్ కూడా చూడొచ్చు అండి. ఇక్కడ సెట్ బ్యాక్స్ కూడా చాలా బాగా వచ్చినాయి. వెంటిలేషన్ కూడా బాగుంది, పైన ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా ఇచ్చారు. అలాగే మనం పైకి కూడా వెళ్ళి చూద్దామండి ఎలా వచ్చింది వర్క్ అంతా. సో మళ్ళీ ఒకసారి ప్రాపర్టీ డీటెయిల్స్ చెప్తానండి. ఇది 200 స్క్వేర్ యార్డ్స్, ఈస్ట్ ఫేస్,
హౌస్ అండి. మనకు 3650 డైమెన్షన్స్లో ఉంటుంది. మన గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి 2 BHK వస్తుందండి. మంచి పార్కింగ్ స్పేస్ వస్తుంది. అలాగే ఫస్ట్ ఫ్లోర్లో 3 BHK వస్తుందండి. మెయిన్ రోడ్కి చాలా అంటే చాలా దగ్గర ఉంటుంది. ఈ యొక్క ప్రాపర్టీ రాంపల్లి, హైదరాబాద్లో లొకేటెడ్ అయింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన స్క్రీన్ మీద కనబడుతున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.